సంతోషంతో. అంటే దేని కొరకు అంటే, దేవా ఈ విత్తనాలను ఆశీర్వదించు, ఈ విత్తనాలను దీవించు, ఈ విత్తనాలను అభివృద్ధి చేసి నా కుటుంబాన్ని పోషించుకోవడానికి సహాయం చేయి. అలాగనే నీవు నాకు ఇచ్చిన దాంట్లో ఆనాడు పాత నిబంధనలో దశమభాగం ఇవ్వమని చెప్పి సెలవిచ్చి ఉంటాను. ఈనాడు వర్ధిలిన కొలది ఇవ్వమని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. కాబట్టి నేను వర్ధిలిన కొలది ఇవ్వడానికి మంచి మనసును నాకు దయచేయమని ప్రార్థన పూర్వకంగా ఎప్పుడైతే మనం సిద్ధపాటు కలిగి ఉంటామో, దేవుడు వాటిని ఏం చేస్తాడు? సంతోషంతో అవి ఎత్తుకొని రావడానికి కృప చూపిస్తూ ఉంటాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 8:12. వెలుపటి చీకటిలోనికి రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోని త్రోయబడుదు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని నీతో చెప్పుచున్నానను. ఏముంటుందండి ఇక్కడ? ఏడుపు, రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటనునని మీతో చెప్పుచున్నా. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు ఈ 8వ అధ్యాయంలో ఉన్న యేసుక్రీస్తు చేసిన అద్భుతములు, కుష్ఠరోగి స్వస్థపరచబడుట, శతాధిపతి దాసుడు స్వస్థత పొందుట, పేతురు అత్త స్వస్థత పొందుట, తుఫాను నిమ్మలపరచుట, ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ రాయబడి ఉన్నాయి. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం ఏం చేయాలి అని అంటే, రాజ్య సంబంధులు వెలపటి చీకటిలోనికి త్రోయబడుతురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నాను. అంటే లోకానుసారమైన ఏడుపు ఏడ్చేటటువంటి వాళ్ళు ఎక్కడుంటారంట? చీకట్లో ఉంటారు. కాబట్టి మనం ఏం చేయాలి? పరలోక సంబంధమైన ఏడుపుని ఏడవడానికి నేర్చుకోవాలి. ఆనాడు అపోస్తలులు వేసిన బునాది మీద, ఆ బండ మీద కట్టబడినటువంటి వారుగా, క్రీస్తు అనే బండ మీద కట్టబడినటువంటి వారుగా, స్థిరమైన సంఘంగా మనం నిలబడాల్సినటువంటి అవసరం ఎంతైనా మనకుంది. లూకాసు వార్త 6:21. లూకాసు వార్త 6:21. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడదు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మనుష్య కుమారుని నిమిత్తం మనుషులు మిమ్మును ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు దాన్ని ఇక్కడ ఆలోచన చేసినప్పుడు, క్రీస్తు నిమిత్తము నిందలు పడిన వారు ధన్యులు, క్రీస్తు కొరకు నిందలు పడిన వారు ధన్యులు, క్రీస్తు నిమిత్తమే, క్రీస్తును అంగీకరించినందుకొరకే మిమ్మల్ని దూషిస్తే మీరు ధన్యులు అని చెప్పి సెలవిస్తూ ఉంది. కానీ మనం ఏం నమ్ముతూ ఉన్నాము? క్రీస్తుని నమ్ముతూ ఉన్నాము, ఆస్తిని నమ్ముతూ ఉన్నాము. ఆస్తిని ఎక్కువగా నమ్ముతూ ఉన్నాము, క్రీస్తును తక్కువగా నమ్ముతూ ఉన్నాము. బోర్డేమో నేను క్రీస్తు వాడను అని చెప్పి బోర్డు తొలగించుకొని ఉన్నాం. లోపల మొత్తం శరీరంలో అంతా ఈ లోకానుసారమైన నేత్రాశ, జీవపు డమము, ఆస్తి, అహంకారము, అసూయ, అన్ని అల్లరితో కూడినటువంటి ఆటపాటలు అన్ని కూడా మన లోపల మిళితమై ఉంటున్నాయి. రక్తంలో షుగర్ ఉన్నట్టుగా, రక్తంలో బీపీ ఉన్నట్టుగా మన జీవితంలో ఏవైతే కలుసుకొని ఉన్నాయో, దేవునికి అవిధేయత కలిగినటువంటి వాటిని అన్నింటినీ కలుపుకొని లోపల ఉంటూ ఉన్నాం. బయటపడమని చెప్పి పౌలు గారు గుర్తు చేస్తూ ఉంటున్నాం. పాత నిబంధన చెప్తుంది, కొత్త నిబంధన చెప్తుంది, బయటపడండి, మీరు పరలోక సంబంధమైన వాటి కొరకు ఏడవండి అని చెప్పి మరి గుర్తు చేస్తూ ఉంటూ ఉన్నది. లూకాసు వార్త 19:41 వచనం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధానమైన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు. గాని
ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవెరగకుంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనీయని దినములు వచ్చునని చెప్పాను. ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయము చేయి వారితో నా మందిరము ప్రార్థనా మందిరం అని రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసి తిరిగి అని చెప్పి వారిని వెళ్ళగొట్టను ఆరంభించాను. ఏం చేస్తున్నారు? చాలా మంది అక్కడ వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. వ్యాపారాలు, ప్రార్థనా మందిరాలు అనబడినటువంటి స్థలాల్లో వ్యాపారాలు చేస్తూ ఉంటున్నారు. ఇప్పుడు కూడా చాలా మంది వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. ప్రార్థన జరిగే స్థలాల్లో ఏం చేస్తున్నారు? వ్యాపారాలు చేస్తున్నారా లేదమ్మా? దస్తులు అమ్ముకునేటోళ్ళు ఉండరు, ఊపులు ఊపుతారు, ఊపులు ఊపి ఆ దస్తులు అమ్ముతారు. నూనెలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, జామ పండ్లు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. అనేక రకాలుగా అమ్ముకొని అక్కడ వ్యాపార గృహాలుగా మార్చుకునేవారు ఉంటూ ఉన్నారు. దేవుని మందిరము ప్రార్థనా మందిరం, ఇక్కడ వ్యాపారానికి స్థానము లేదు, వ్యాపారానికి సంబంధమే లేదు. వ్యాపారం ఎక్కడ జరగాలి? ప్రార్థనా మందిరం వెలుపల మందిరంలో జరగడానికి వీలు లేదు. మీరు మీటింగ్లు జరిగినప్పుడు చూడండి, ప్రార్థన ఇక్కడనే జరుగుతుంటుంది, వ్యాపారాలు ఇక్కడనే జరుగుతుంది. ఇప్పుడు కూడా బాగా డెవలప్మెంట్ అయిన స్థలాల్లో కూడా ఏం చేస్తున్నారు? మా ప్రార్థనలు జరుగుతున్నాయి, పక్కనే వ్యాపారము జరుగుతుంది. ప్రార్థనా మందిరం దగ్గర వ్యాపారము ఉండవద్దని చెప్పి యేసు ప్రభు వారు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మనము పరలోకమైనటువంటి ఆలోచన కలిగి ఉండాలి. 23వ అధ్యాయం లూకాసు వార్త 23వ అధ్యాయం 28వ వచనాన్ని చూద్దాం. యేసు వారి వైపు తిరిగి యెరూషలేము కుమార్తెలారా, ఎవరి కొరకు ఏడవద్దమ్మా? యేసు వారి వైపు తిరిగి యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడవడి. ఎందుకొరకు చెప్తున్నాడు? మీ పిల్లలు ఏమైనా తప్పిపోతారో ఏమో, పరిశుద్ధత కొరకు తప్పిపోతారో ఏమో, పవిత్రత కొరకు ఏమైనా తప్పిపోతారు కానేమో. పిల్లల కొరకు ఏడవండి, ఏడ్చి ప్రార్థన చేయండి, మెలకువగా ఉండండి, పరలోక సంబంధమైనటువంటి వాటిని పోగొట్టకండి అని చెప్పి యేసు ప్రభు వారు మరణం పొందుకుంటూ కూడా మనల్ని గుర్తు చేశారు, హెచ్చరిక చేశారు. మీ కొరకు, నా కొరకు ఏడవకండి, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి. ఎప్పుడైనా మన పిల్లల కొరకు ఏడుస్తూ ఉంటున్నామా? మంచిగా ఉన్నప్పుడు ఏడుస్తామా? పిల్లల కొరకు చెడిపోయినప్పుడు ఏడుస్తామా? ఏమేమన్నాయా? చెడగొట్టింది ఎవరు? నేనే. ఓ నా మా బంగారు మా అబ్బ దొమ్మల మీద అంతే తన్నించుకొని సంతోషపడతాం. కానీ మీరు బాగా చూడండి, క్రైస్తవులు తప్పు చేస్తూ ఉంటున్నారు. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించడం లేదు. అమ్మా ఇక రండి, ఎందుకొరకు వచ్చారు మీరు? ఇక రండి, ఇక్కడ కూర్చుందండి. క్రైస్తవుల పిల్లలకు వాక్యం తెలుసు. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైన దాని నుండి తొలగిపోదని వాక్యం తెలుసు మనకు. కానీ నేర్పించడంలో, పనిలో నేర్పించడం లేదు. 9 గంటల వరకు వాడితే కూడా ఏమంటాము? పండగొకలే పిల్లవాడు. 10 గంటలకు వరకు పడితే కూడా పండగొకలే పిల్లలు. కానీ ముస్లిం పిల్లల్ని చూడండి, ముస్లింల పిల్లల్ని మీరు చూడండి, ముస్లిం సహోదరులను, వారి పిల్లల్ని మీరు చూడండి. పొద్దున పేపర్ వేసే పిల్లల కాడ నుంచి
పన్నులు వేసేటి కాడ నుంచి, టీ స్టాల్ కాడ నుంచి, పంక్చర్ షాప్ కాడ నుంచి ప్రతి దగ్గర వాళ్ళు నెత్తి మీద టోపీ పెట్టుకుంటారు, ఉదయాన్నే నమాజ్ చదువుకుంటారు, ఖురాన్ చదువుకుంటారు, మళ్ళీ పని చేసుకుంటారు. ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయి చెడిపోవడం లేదు. ఎక్కడ చూసినా పని వాళ్ళు అవుతున్నారు. వాళ్ళు పని నేర్చుకున్నారు, షాప్ పెట్టుకుంటున్నారు, బిజినెస్ దగ్గర పని చేస్తున్నారు, బిజినెస్ సొంతంగా పెట్టుకుంటున్నారు, పొలం దగ్గర పని చేస్తున్నారు, పొలాన్నే కొనేసుకుంటున్నారు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక గ్రిప్పును సాధించుకుంటూ ఉన్నారు. జీతం తక్కువైనా అని నేర్చుకుంటూ ఉన్నాం. మనం ఏమంటాము? అరే తక్కువ జీతంకి ఎదిగిపోతావురా నాయన, ఊగమనుకో. వాడు మోసం చేస్తారా నాయన, మన దగ్గరికి పోతే పనికి పోతే పడుకో, టీవీ చూడు, సెల్ ఫోన్ చూడు, ఎంజాయ్ చేయి అని చెప్పి మన పిల్లలకు మనం ఏం చేస్తున్నాము? సోమరులను చేస్తున్నాం. కళ్ళు తెమ్మని ఎవరికి చెప్తున్నాం మనము? మనమడా ఓ సీసా కళ్ళు తేపు అని ఎవరికి చెప్తున్నాము? మనమే చెప్తున్నాం. తండ్రి సరాయి తీసుకొని ఇంటికి వచ్చి తాగుతుంటే, తల్లి కోడిగుడ్డు వేసి ఆమ్లెట్ వేసి తింటుంటే ఆ పిల్లలు రుచి చూడాలని అనిపించదా పిల్లలకు? ఆ సరాయిని కానీ, ఆ బీర్ను కానీ, ఆ రమ్మును కానీ, జిన్నును కానీ, బ్లూ రిబేను, వైట్ రిబేను, ఏదైనా కానీ తాగాలని అనిపించదా పిల్లలకు? నువ్వు కళ్ళుకు పంపిస్తే ఆ కళ్ళుని ఇట్లా నాకి చూసే పిల్లలు ఎంతో మంది ఉన్నారు భూమి మీద. నువ్వు సరాయికి పంపిస్తే సరాయికి కూడా నాకి చూస్తారు. లాస్ట్కు ఆ వచ్చి పెట్టిన గ్లాసులో కూడా ఉన్నదాన్ని కూడా మా ఆయన ఏదో తాగుతున్నాడని కూడా తాగే పిల్లలు ఉంటారు. ఎవరు జడపగొట్టినట్టు ఆ పిల్లల్ని? ఇంకొకటి, తండ్రి వ్యభిచారం చేస్తూ ఉంటే పిల్లలు ఎట్లుంటారు? వ్యభిచారం చేయకుండా ఉంటారా? ఏమ్మా, బాలేని బోర్ నీళ్ళుల్లా ఉప్పు నీళ్ళుల్లా మంచి నీళ్ళు దొరుకుతావా? దొరికినా? దొరికాయి. మంచినీళ్ళ బోర్లో మంచినీళ్ళే దొరుకుతాయి, ఉప్పు నీళ్ళ బోర్లో ఉప్పు నీళ్ళే దొరుకుతాయి. కాబట్టి పౌలు గారు చెప్పారు ఏమని అంటే, మీరు చేసుకుంటే పెళ్లి చేసుకోండి, మీరు మంచిదే. చేసుకోకపోతే పెళ్లి చేసుకోకుండా ఉండండి, మంచిదే. కానీ మంచి ప్రవర్తన కలిగి, పరిశుద్ధ ప్రవర్తన కలిగి, పరలోక సంబంధమైన విషయంలో మీరు ఏముండాలన్నాడు? ఆసక్తి కలిగి ఉండమని చెప్పాను. ఇప్పుడు చెప్పండి, దేని కొరకు ఏడుస్తున్నాం మనము? లోకానుసారమైన శరీరానుసారమైనటువంటి విషయం కొరకు ఏడుస్తున్నామా? పరలోక సంబంధమైన వాటి కొరకు ఏడుస్తూ ఉన్నాం. ఎక్కువ శాతము శరీరానుసారమై ఏడుస్తూ ఉన్నాం. అందుకొరకే మనకేమీ దొరకడము లేదు. ఆ నీళ్లు భూమి మీద పడుతున్నాయి, మనం ఇక దుడుచుకుంటున్నాము. ఒకవేళ ఒక్కొక్కసారి పెదవుల మీద పడితే ఉప్పులాగా కనిపిస్తుంది. ఆ నీళ్లు కమ్మం కనిపి, మనము ఉప్పే, మన కన్నీళ్ళు కూడా ఉప్పే. మార్పు చెందవా, మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా, అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసును పొందవా. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది ఈ లోకములో? ఎన్నాళ్ళు ఈ లోకంలో జీవించిన ఏమున్నది ఈ లోకంలో? పరలోక సంబంధమైన వాటి కొరకేడు, పరలోక సంబంధమైన వాటి కొరకు నిలువు, పరలోక సంబంధమైన వాటి కొరకు ప్రయత్నం చేయి. మన పిల్లల్ని పెంచు, భార్యను సన్నిధికి నడిపించు, భర్తను సన్నిధికి నడిపించు, పిల్లల్ని సన్నిధికి నడిపించు. మంచి వాటిని చిన్నప్పుడే, బాల్యం అప్పుడే నేర్పించు. వారి ముందు చెడ్డ ప్రవర్తన నీవు నేను తల్లిదండ్రులమైన వాళ్ళను చేయకుండగా పిల్లల కొరకు ఏడుస్తూ ప్రార్థన చేయమని చెప్పి దేవుని వాక్యం సెలవిచ్చింది. నా కొరకు ఏడవకండి, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి. ఈరోజు వైన్ షాపుల్లో యవనస్తులే బారులు తిరిగి ఉంటూ ఉన్నారు.
పెద్దవాళ్ళు తాళమన్నా కూడా బెదురుకొని దూరంగా ఉంటూ ఉన్నారు. చిన్నపిల్లలే రాత్రికి బాటిళ్ళు తీసి తీసి గుద్దున్నారు, గాలి చేసి ఇస్తూ ఉన్నారు. వాళ్ళ జీవితాలు చూస్తూ ఉండగా కనుమరుగైపోతూ ఉంటున్నారు. దానికి కారణం నీవు నేనే కాదా? దేవుని వాక్యాన్ని తిరస్కరించి బ్రతుకుతున్నామా కాదా? మనం ఆత్మానుసారంగా ఎప్పుడైనా ఏడ్చామా? విలాప వాక్యంలో చెప్పబడినట్టుగా 2:19 చెప్పబడినట్టుగా మీ పిల్లల కొరకు రేయి మొదటి జామున లేచి ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేయమంటే చేస్తూ ఉన్నామా? మన పిల్లల్ని మనమే నరకానికి పంపిస్తున్నామా లేదా? ఈ లోకానుసారంగా ఏడ్చే ప్రతి తల్లికి ప్రతి తండ్రికి దేవుని వాక్యం చేత హెచ్చరిక చెప్పబడుతున్నది ఏమిటి అని అంటే, పరలోక సంబంధమైన వాటిని నేర్పించండి మన పిల్లల కొరకు. ఈ లోకం ఒక మాయ. సహోదరు ఇంతకు ముందు పాట పాడి, ఈ లోకం ఒక మాయ అని తెలుసుకున్నాను. ఈ లోకం అంతా కూడా మాయ. చనిపోయినప్పుడు మా అమర్చితలో పాటేస్తారు, మాయలోకం మాయలోకం అనే పాట. కాబట్టి మనమందరం కూడా నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది, మన పిల్లలను మనతో పాటు పరలోకానికి తీసుకొని వెళ్ళే నిర్ణయాన్ని దాని కొరకు ఏడ్చుదాము. దాని కొరకు మన పిల్లల కొరకు ఏడ్చుదాము. దాని కొరకు పరిశుద్ధంగా నేర్పిద్దాము, పనిలో నిలబెడదాము, ప్రయాసపడదాము. వాళ్ళని ఎక్కువ గారాబము చేయవద్దండి. యేసయ్య చెప్పాడు, నా కొరకు ఏడవకండి, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి. అడిగిన వారిని ఇవ్వకండి, అడిగిన వారిని ఇప్పియకండి. చెయ్యి బిగ్గర పట్టండి, మనసు బిగ్గర పట్టండి. వాళ్ళకు అవకాశం అడిగిందల్లా ఇవ్వకండి. ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు హద్దు మీరిపోతారు, హద్దు మీరిపోతారు. అడిగిన వారిని ఇవ్వద్దు, చెయ్యి బిగపట్టుకోండి, మీ మనసు బిగపట్టుకోండి, చూసి చూసి ఇవ్వండి. ఆ ముసలం వాళ్ళు ఉన్నారు కదా పెద్దోళ్ళు, వాళ్ళ సంచిలోకి వెళ్ళి పైసలు ఎట్లయితే రావో నిదానంగా వస్తాయి వాళ్ళ సంచిలోకి వెళ్ళి. ఎవడన్నా గుంజుకపోతే తప్ప ఆ సంచిలోకి వెళ్ళి పైసలు తొందరగా రావు. అట్లే మీ మనసులు కూడా మీరు ఏం చేయండి, తొందరగా ఇచ్చేసే అలవాటు చేయకండి. వాళ్ళదే కరెక్ట్, మనది రాంగ్. వాళ్ళు ఆ రోజు నాస్తలు చేసి లేరు, బయట పోయి టిఫిన్ తినలేరు, టీ తాగలేరు, ఏమీ అనవసరమైన ఖర్చులు చేసి లేరు. మనమైతే అన్ని అనవసరమైన ఖర్చులు చేసుకోవాలి. కాబట్టి మనం దేని కొరకు ఏడవాలి? పరలోక సంబంధమైన వాటి కొరకు ఏడ్చుతాం. లోకానుసారంగా ఏడిస్తే మీకు దొరకదు, నేను ఏడిసినా నాకు దొరకదు. పరలోక సంబంధమైన వాటి కొరకు ఏడిస్తే దేవుడు ఏం చేస్తాడు? భూలోకంని కూడా స్వతంత్రించుకోవడానికి అవకాశము ఇస్తాడు. కాబట్టి దేని కొరకు ఏడవాలి? ఇప్పుడు చదివమ్మా మనము, నాయనా నీ సన్నిధిలో ఒడిదిల్లడానికి సహాయం చేయి తండ్రి. నీ సన్నిధిలో నా కుటుంబం నిత్యం ఉండులాగా ఆశీర్వదించు నాయనా. నీ సేవ చేస్తున్నటువంటి, ప్రపంచంలో సేవ చేస్తున్న నీ దాసులను కాపాడు నాయనా. నీ పరిచర్యను బలపరచు నాయనా. నరకానికి వెళ్తున్నటువంటి ఆత్మను రక్షించడానికి మీ సేవకులు ఎక్కడైతే వాళ్ళు నరకానికి పోయేటటువంటి వాళ్ళుగా ఉంటున్నారో వారి దగ్గరికి నడిపించు నాయనా. సంఘాన్ని బలపరచునైనా, సత్యంలో బలపరచునైనా, సత్యంలో స్థిరపరచునైనా. సంఘాన్ని మీరు కాపాడునైనా. మేమందరము నరకానికి పోకుండా తప్పించునైనా. మేమందరం పరలోకానికి చేరడానికి సాయం చేయనైనా. ఆ ఇరుకైన మార్గంలో మేముండులాగన సహాయం చేయనైనా. ఎప్పుడైనా మనం ప్రార్థన చేస్తామా? మన ప్రార్థనలో నాయనా నేను బాగున్నా, నాయనా నా పిల్లలు బాగు, నానా నా భార్య బాగున్నాను, నానా ఈ భూమిలో ఉన్నదంతా కూడా నాకు కావాలి నాయన. ఆస్తులు కావాలి, ఐశ్వర్యం కావాలి, అర్థం కావాలి. అందరికన్నా నేను గొప్పగా కనిపించాలి, అందరికన్నా చాలా నీటుగా కనిపించాలి, అందరికన్నా నేను హై లెవెల్లో ఉండాలని ఆలోచన చేస్తూ అపవాదికి సంబంధించినటువంటి ఆలోచనలు కలిగి మనం ఎప్పుడైతే ఉంటే పరలోకానికి మనము చేరము అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇక మీద దేని కొరకు ప్రార్థన చేయాలి? మనము అపోస్తుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు ఎడతెగగా ఉండడానికి ప్రార్థన చేయాలి. సంఘం కొరకు ప్రార్థన చేయాలి, పరిచర్య కొరకు ప్రార్థన చేయాలి, పరలోక సంబంధమైన విషయం కొరకు ఏడవాలి. సన్నిధిలో ఏడవాలి, ఇంటిలో ఏడవాలి.
మన పిల్లల కొరకు ఏడవండి. ఎందుకు అని అంటే ఆకాశం వైపు చేతులెత్తి దేవునికి అప్పచెప్పాలి మన పిల్లల్ని. నేను ధైర్యంగా ఉన్నాను, నా కుటుంబం ధైర్యంగా ఉంది, అంతకు ముందు కన్నా ఇప్పుడు రెట్టింపు ధైర్యంగా ఉంటున్నాం. ఎందుకొరకు అని అంటే దేవుని పని మనం చేస్తే మన పని దేవుడు చేస్తాడు. యెహోవా ఈరే. నాయనా గొర్రె పిల్ల కట్టెలున్నవి, కత్తి ఉంది. ఇసాకు అడిగిన ప్రశ్న అబ్రహాం గారిని, కత్తి ఉంది, కట్టెలున్నవి, గొర్రె పిల్ల ఏడముంది నాయనా అని అడిగాడు ఇసాకు. ఇసాకు అడిగాడు అబ్రహాము. అబ్రహాం ఏమన్నాడు? యెహోవా ఈరే అంటే ఆయన చూసుకుంటాడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయాలు చూచినప్పుడు భయము చెందకు భక్తుడా, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. ఏది చెందకుండా, భయం చెందకుండా దేవుని వైపు చూస్తూ మన ప్రయాణాన్ని కొనసాగించాలని ఆత్మకూరులో ఉన్న క్రీస్తు సంఘాన్ని నేను గుర్తు చేస్తూ, వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తూ, నన్ను నేను హెచ్చరిక చేసుకుంటూ ఈ వాక్య భాగాన్ని ముగిస్తున్నా. చిన్ని ప్రార్థన చేస్తున్నా. సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ, నైనా మేము పరలోక సంబంధమైన వాటి కొరకు ఏడవడానికి మంచి మనసును మాకు దయచేయమని, వాక్యాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ, సన్నిధిలో ఉన్నటువంటి సంఘాన్ని దీవించి ఆశీర్వదించమని ఈ మనవులు యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికి ప్రభు నామమున వందనాలు.